So, hi team, I'm Kumdar team. I'm founder CEO to Dr. Prich Abroad MBBS Consultant Services. I'm an professional educational consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. సో MBBS కిర్గిస్తాన్ గురించి మీకు తెలియని నిజాలన్నమాట. అంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఏం చేస్తారంటే మ్యానిపులేట్ చేయడము, మిస్లీడింగ్ చేయడము, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము చాలా చేస్తున్నారనమాట. అసలు రష్యా గురించి అడిగితే మీకు ఏం చెప్తారండి? రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. సో తర్వాత రష్యాలో రష్యన్ లైసెన్స్ ఎగ్జామ్ రాయాలంటే అది ఏ ఫేక్ వెబ్సైట్స్ అవ్వచ్చు, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మిస్లీడింగ్ చాలామంది. సో చాలాసార్లు వచ్చేసరికి ఎంతోమంది స్టూడెంట్స్ అండి మిస్లీడ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక మిస్కమ్యూనికేషన్ అయ్యి తర్వాత వచ్చరికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారండి. సో ఈ రోజు వచ్చేసరికి సార్ మీకు రష్యా గురించి కిర్గిస్తాన్ గురించి క్లియర్ కట్గా ప్రతి విషయం చెప్తానండి. మీరే చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. ఓకేనండి? ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో అండి, సో ఎవరైనా సార్ రష్యాలో వస్తానికి టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. అండర్ బడ్జెట్ ఆఫ్ 30 to 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే మీకు ఇండియాలో ఒక 600 స్కోర్ లేదా ఇప్పుడున్న మార్క్ ప్రకారం ఒక 500 550 వస్తే ఎలాంటి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో రైట్ నో మన ఏపీ తెలంగాణలో వస్తాయో అలాంటి యూనివర్సిటీస్ రైట్ నో మీకు జస్ట్ ఇండియాలో క్వాలిఫై అయినా సార్ అలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. బడ్జెట్ వస్తే 30 to 35 lakhs ఇయర్ వైజ్ పేమెంట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్స్ అండి. ఓకేనా? ఓకే. సో ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి సార్. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్స్ వరకు వెయిట్ చేయొద్దు. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అంటే అప్పుడు వెళ్ళిపోతారు. మీ ఆగస్ట్ ఎండింగ్ వెళ్ళిపోతారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నా బ్యాచ్ వెళ్ళిపోతుంది ఇక. కాబట్టి మీరు ఇప్పుడు హడావిడి చేయడం వల్ల ఏంటంటే పాస్పోర్ట్ లేట్ అవుతుంది, ఎవ్రీథింగ్ అన్నీ లేట్ అయిపోతాయి. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా కావాలంటే ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, లేదంటే అటు ఇక్కడ సీట్ రాలేదనుకోండి అటు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ప్రాసెస్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్ అంతా అవుతుంది కాబట్టి బేసిక్ డాక్యుమెంటేషన్ అంతా. ఓకేనండి? సో ఓకే. సో టుడేస్ టాపిక్ వస్తుంది సార్. సో ఎంతమంది అండి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి కిర్గిస్తాన్ గురించి అవ్వచ్చు, రష్యా గురించి అవ్వచ్చు, చాలా ఎస్పెషల్లీ రష్యాలో వచ్చేసరికి రష్యా గురించి అయితే చాలా మంది అసలు మిస్లీడ్ అవ్వడము లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, తర్వాత వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే రష్యన్ లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో ఉంటుందంట, రష్యాలో వచ్చేసరికి వార్ జరుగుతుందంట, రష్యాలో ఈ 3 years ఇంగ్లీష్ మీడియం అంటే 3 years బైలింగ్లో అంటే చాలా చెప్పున్నారండి. నేను చెప్పానండి మీకు రష్యాలో ఎవరైనా స్టూడెంట్ వచ్చే ముందు అఫీషియల్ డాక్యుమెంట్ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, మీకు అడ్మిషన్ లెటర్ ఉంటుంది. అడ్మిషన్ లెటర్ ఆ యూనివర్సిటీ ఇంగ్లీష్ మీడియమా కాదని క్లియర్ కట్గా 6 years ఇంగ్లీష్ మీడియమా కాదని ఉంటుంది. ఓకేనండి? తర్వాత వచ్చేసరికి మీకు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే దాంట్లో అసలు ఎన్ని సంవత్సరాలు MBBS ప్రోగ్రామ్, ఎన్ని సంవత్సరాలు అసలు ఇంగ్లీష్ మీడియమా కాదా, లైసెన్స్ ఎగ్జామ్ ఏంటి, ఇంగ్లీష్లో ఉంటుందా లేకపోతే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఎవ్రీథింగ్ మీకు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది. ఓకేనండి? సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి అసలు ఆ డిగ్రీ వ్యాలిడా కాదని కూడా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. అది నేను చెప్పట్లేదు, కిర్గిస్తాన్ ఎంబసీ వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు. ఖచ్చితంగా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఈ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చేసి మిమ్మల్ని అడ్మిషన్ అయిందనుకోండి, తర్వాత ఆ డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫిలిపీన్స్ డిగ్రీ కూడా అంతే అయింది. ఫిలిపీన్స్ వాళ్ళు కూడా ఇలాంటి అడ్వైజరీస్ ఎన్నో రిలీజ్ చేస్తున్నారు. ఒక 3-4 సంవత్సరాలు పెట్టున్నారు వెబ్సైట్లో. సో వాళ్ళు ఏం చెప్పారు, జస్ట్ అది ఇన్ఫర్మేషన్ కాదండి, అది అదండి ఇదండి ఆ ప్రైవేట్ యూనివర్సిటీ అండి, గవర్నమెంట్ యూనివర్సిటీ అండి, అది మనకు సంబంధించింది కాదండి, మాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, 50 years ఎక్స్పీరియన్స్ ఉందండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, మిమ్మల్ని ఏదోటి మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు కంపల్సరీ వచ్చరికి మ్యానిపులేషన్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైనా రష్యా అడిగారు అనుకోండి, రష్యాలో అంటే మిమ్మల్ని మ్యానిపులేషన్ ఏ విధంగా నేను చెప్పట్లేదండి, ఎంబసీ వాళ్ళకి కిర్గిస్తాన్ ఎంబసీ వాళ్ళే చెప్తున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా మ్యానిపులేట్ చేస్తారు, మ్యానిపులేషన్ చేస్తారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్. అంటే మిమ్మల్ని అడ్మిషన్ కోసం వచ్చరికి ఏ విధంగా కన్వర్ట్ చేయగలుగుతారు అంటే మీ మైండ్ మ్యాప్ చేస్తారు. సో మ్యానిపులేషన్ చేసేస్తారు, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీరు కంపల్సరీగా అథెంటిక్ సోర్సే కంపల్సరీగా మీరు నమ్మండి. ప్రాపర్ అథెంటిక్ సోర్స్ లేకుండా మీరు వెళ్తే మాత్రం మీ కెరియర్, టైం, మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, మా ఊళ్ళో ఉన్నారని వెళ్ళారనుకోండి, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ వేరండి. బిఫోర్ 2021 ఎవరైనా జాయిన్ అయినారో, బిఫోర్ 2021 November 18th, సో November 18th దాకా 18th బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించవు. అది ఏ కాలేజ్, డెవలప్డ్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, లేదు అంటే అది మంచి కాలేజా చెడ్డ కాలేజ్ NMC రూల్స్ ఫాలో అవుతున్న సంబంధం లేదు. 2021 November 18th బిఫోర్ ఎలాంటి రూల్స్ అప్లికేబుల్, 2021 తర్వాత రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ఆ రూల్స్ వ్యాలిడా కాదని ఎప్పుడు తెలుస్తుంది? 2000 + 6 years తర్వాత తెలుస్తుంది. అంటే 2027 బ్యాచ్ బయటకు వస్తే కానీ తెలియదండి ఇప్పుడు మీకు అఫీషియల్గా డిగ్రీ వ్యాలిడా కాదనేది. 2027 బ్యాచ్ అఫీషియల్గా బయటకు వచ్చి వాళ్ళు FM నెక్స్ట్ ఎగ్జామ్ రాసి అప్పుడు క్లారిటీ ఇస్తే కానీ అప్పుడు తెలియదు. సో అది తెలియదు కాబట్టి ఇంకా 2027 అంటే ఇంకా 2 years ఉంది కాబట్టి
దానికి బదులే ఈ కిర్గిస్తాన్ ఎంబసీ వాళ్ళు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోమంటున్నారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయిపోతే సేమ్ బికమింగ్ నెక్స్ట్ ఫిలిపీన్స్ అవడానికి ఎంతో టైం పట్టదు. కాబట్టి అసలు మీరు ఫస్ట్ అసలు కిర్గిస్తాన్ వెళ్ళే ముందు మీరు అడగాల్సింది, చాలా మంది ఏంటంటే రష్యా అడిగితే రష్యాలో సార్ ఎస్పెషల్లీ మన కిర్గిస్తాన్ వాళ్ళు, సో రష్యా అడిగితే రష్యన్ లాంగ్వేజ్ అండి, తర్వాత సరికి కిర్గిస్తాన్ లాంగ్వేజ్ అండి, సారీ రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందండి, రష్యన్ లాంగ్వేజ్లో ఎంబీబీఎస్ ఉంటుందండి, 3 years అండి, 3 years అదే అంటే అది ఏదో ఓల్డ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్, అది అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది. ఓకేనండి, 1-2 సార్లు మీరు చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంతా డిగ్రీ 100% ఇన్వాలిడ్ అని ఎన్ఎంసీ మన అఫీషియల్గా కిర్గిస్తాన్ ఎంబసీ వాళ్ళే చెప్పున్నారు. ఓకేనండి, కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలి. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు ఏముంటుంది మీకు చెప్తారు కదండి. కిర్గిస్తాన్లో అసలు చాలా మంది స్టూడెంట్స్ కూడా కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు తెలుసా? మీకు తెలుసు అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్? 5 years, కొన్ని కాలేజీలో 5 years అంటే, కొన్ని కాలేజీలో 5.5 years అంటే, కొన్ని కాలేజీలో 6 years అంటే, అసలు ఏది 5 years ఎంబీబీఎస్, 6 years ఎంబీబీఎస్, 5.5 years ఎంబీబీఎస్, లేదా 6+1 7 years ఎంబీబీఎస్? ఇది ఎలా తెలుసుకోవాలి మీరు? ఇప్పుడు కొంతమంది అంటారు WDMS అండి, WFM అండి, ఇది వరల్డ్ రికగ్నైజ్, అసలు WHO అండి, అసలు వీటిలో వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమైపోద్దండి. ఏం అర్థమవుదు, అవన్నీ కూడా పెయిడ్. ఇప్పుడు ఇంతకుముందు ఎంసఐ ఉండేది, ఈ ఎంసఐ ఇప్పుడంటే ఎన్ఎంసీ వచ్చింది, ఇంతకుముందు ఎంసఐ ఉండేది. ఓకేనండి, ఎంసఐని ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీకు కొంత అమౌంట్ ఇస్తే ఇంతకుముందు బిఫోర్ 2024 బిఫోర్నా, 2014 బిఫోర్నా ఈ ఎంసీఏ అవ్వచ్చు, ఎంసీఏలు ఎంత ఎన్ని కాలేజీ లిస్ట్ అవ్వలేదు, జస్ట్ దాంట్లో లిస్ట్ అయ్యింటే చాలు, మనకేంటంటే ఆటోమేటిక్ లిస్టింగ్ ఇచ్చేస్తారు. కొంత అమౌంట్ ఏదో ఆ ఛానల్స్ ఉంటాయి కదా, అమౌంట్ కడితే ఇచ్చేసేవాళ్ళు. సేమ్ ఈ WHO కూడా అంతే, WDMS కూడా అంతే. ఇవేం పెద్ద మీరేమి చూసేసి ఇట్లా కంటే ప్రపంచంలో కన్నా తోపులు తురుములు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. అంటే మీరు డబ్బులు ఇస్తే ఎవరికైనా హెల్ప్ అవుట్ చేస్తాయి. ఇప్పుడు WHO ఉంది, WHO అంటే మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. ఈసారి కరోనా అప్పుడు ఏం చేశారు? సో చైనాలో కరోనా వచ్చిందని ఇన్వెస్టిగేట్ చేయమంటే చైనా వాళ్ళు డబ్బులు ఇచ్చారని వాళ్ళు చేయడం మానేస్తారు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అన్రిజిస్టిక్ ఇన్ఫర్మేషన్, మ్యానిపులేషన్ చేశారనమాట. ఈ WHO వాళ్ళు చేసింది. సో కాబట్టి ఒకసారి చెక్ చేయండి మీరు. అసలు అంటే ఎప్పుడో జియో పాలిటిక్స్ మీకు అర్థమైతే అర్థమవుతుంది ఇదంతా. సో మ్యానిపులేషన్ జరుగుతుంది. సో కాబట్టి మనకి WMSO, WDMSO, WFMO లేకపోతే ఎవరు కాదు మనకి ఇచ్చేది. అఫీషియల్గా ఎవరు ఇస్తారు? ఈ ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు. ఎంసీఐని కానీ క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి, ఎన్నో నెగిటివిటీస్ ఉన్నాయి, ఎంతో బ్రైబింగ్ ఉంది. అందుకు క్యాన్సిల్ చేసి మీకు ఎన్ఎంసీని తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్. ఎవరు మీరు రేపు కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడ్ అనేది ఎవరు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనే కదా మీకు పంపించే కన్సల్టెంట్లు కాదు చెప్పాల్సింది, కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, మేము కాదు చెప్పేది డిగ్రీ వ్యాలిడే కదని. ఎన్ఎంసీ వాళ్ళు చెప్పాలి డిగ్రీ వ్యాలిడే కదనేది. అందుకని ఎన్ఎంసీ నుంచి మీరు అఫీషియల్గా ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఉండాలి. అసలు కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు డ్యూరేషను, ఎన్ని సంవత్సరాలు, అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, ఇంటర్న్షిప్ ఉందా లేదా, 5 years ఎంబీబీఎస్, 5.5 years ఎంబీబీఎస్, 6 years ఎంబీబీఎస్, అది నేనుగా చెప్పాల్సింది, మీ కాలేజీలుగా చెప్పాల్సింది ఎన్ఎంసీ వాళ్ళు చెప్పాలి. అక్కడ ఎవరు ఎలా చెప్తారు? మీకు బ్రౌచర్ ఇచ్చి బ్రౌచర్లో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ ఒకడేమో 5.5 years అంటాడు, ఒకడేమో 5 years అంటాడు, ఒకడేమో 6 years అంటాడు, ఒకడేమో 7 years అంటాడు. ఏది అంటే ఒకే కంట్రీలో 4-5 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉండొచ్చా? ఉండకూడదు కదా. సో కాబట్టి మనకేంటంటే ఖచ్చితంగా అందుకు నేను చెప్పేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడిగేది. అందుకే మీకు అసలు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, అసలు ఎంబీబీఎస్లో కిర్గిస్తాన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా ఎలా తెలుసుకోవాలి? అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ అంటే ఎన్ని సంవత్సరాలు, అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు తెలియదు. అసలు ఇంగ్లీష్లో ఉందో లేకపోతే అసలు కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏందని అడిగారు. ఎప్పుడైనా మీకు ఐడియా ఉందండి? కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే రష్యన్ లాంగ్వేజ్. కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే రష్యన్ లాంగ్వేజ్. మీకు ఇప్పుడు కూడా చూడండి బోర్డులన్నీ కూడా రష్యన్ లాంగ్వేజ్లో ఉంటాయి, కిర్గిస్తాన్ లాంగ్వేజ్లో కూడా ఉండవు. ఇవన్నీ అఫీషియల్ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్, కిర్గిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్. అసలు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది ఎంబీబీఎస్, లేదా అసలు ఇంగ్లీష్లో ఉంటుందా? ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 3 సంవత్సరాల, 2 సంవత్సరాల, 6 సంవత్సరాల, లేదా 5 సంవత్సరాల, 5.5 సంవత్సరమా? అసలు ఎన్ని సంవత్సరాలు, అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు? అసలు ఎలా ఎవరు చెప్తారు? నేను అందుకే చెప్పింది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కంపల్సరీ. నేను చెప్పాను ఇంతకుముందు, ఇప్పుడు అఫీషియల్గా కిర్గిస్తాన్లో చెప్తున్నారు కదా, ఇండియన్ ఎంబసీ కిర్గిస్తాన్లో చెప్తున్నారు కదా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు తెలియదు, అసలు ఇంగ్లీష్ మీడియం ఉందో లేదో తెలియదు. ఈ మ్యానిపులేషన్ చేయడం అవ్వచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, తర్వాత ఒకసారికి అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందుకే వాళ్ళు పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీస్ తీసుకోమని ఎందుకు? ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మ్యానిపులేషన్ చేస్తారనే కదా.
అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఓకేనండి, ఎందుకు తీసుకోమన్నారంటే అందుకే తీసుకోమన్నారు. అసలు ఎన్ని సంవత్సరాలు కిర్గిస్తాన్ ఎంబీబీఎస్, ఎన్ని సంవత్సరాలు అసలు ఇంగ్లీష్ మీడియమా బైలింగ్వలా, అసలు రష్యన్లో ఉంటుందా, కిర్గిజ్ లాంగ్వేజ్లో ఉంటుందా, లేకపోతే అసలు ఇంగ్లీష్లో ఉంటుందా, అది ఎవరు చెప్పాలి? కంపల్సరీగా ఈ విషయాలన్నీ తెలుసుకొని వెళ్ళమంటున్నారు కిర్గిస్తాన్ ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్. ఇలా ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఎవరికి మీ ఇంపార్టెన్స్, మీకే మీ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే తెలుసుకోవాలి. ఎవరు ఇవ్వాలి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇవ్వాలి. మీకు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ వాళ్ళని అడగండి. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ అక్కడ మ్యాండేట్గా ఇవ్వాలి. మీకు ఫుడ్, హాస్టల్, మెస్, సెక్యూరిటీ అది ఇవ్వాల్సింది. ముందు ఆ డిగ్రీ వ్యాలిడో కాదో చెక్ చేసుకునే విధానం చెప్పాలి. ఈ డబ్ల్యూడిఎంఎస్, డబ్ల్యూఎఫ్ఎంఈ, ఈ కాదు అసలు, వీళ్ళు కాదు కదా మీకు రేపు ఇచ్చే సర్టిఫికేట్లు. కొంతమంది అంటారు గూగుల్లో సెర్చ్ చేయండి సార్ అంటారు. గూగుల్లో మనకు కావాల్సినట్టు చెక్ చేసుకోవచ్చు. అది మనకు అథెంటిక్ సోర్స్ ఏంటి? రేపు గూగుల్లో ఇవ్వడు కదా మీకు సర్టిఫికేట్. ఈ డబ్ల్యూడిఎంఎస్ వాడు ఇస్తాడు సర్టిఫికేట్, లేదా డబ్ల్యూఎఫ్ఎం వాడు ఇస్తాడు, ఈసీఎఫ్ఎం వాడు ఇస్తాడు సర్టిఫికేట్. మీకు ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు. ఎన్ఎంసీ అసలు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, అసలు ఇంగ్లీష్ మీడియమా కాదా, అసలు లైసెన్స్. ఇంకో విషయం కూడా అండి లైసెన్స్ గురించి. అసలు లైసెన్స్ ఎగ్జామే ఉంటుంది. అసలు లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందా? అసలు లైసెన్స్ ఇస్తారా? అసలు అక్కడ 1 ఇయర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అసలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఏమండి కొంతమంది నిన్న ఒకరు కాల్ చేశారు, సార్ మీరు నిన్న డాక్యుమెంట్ పెట్టారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా బాగుందండి, మేము రష్యాలో మీ కిర్గిస్తాన్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయినాము, ఏదో కాలేజీ పేరు చెప్పారండి, ఆల్రెడీ జాయిన్ అయిపోయినాము కాలేజీలో సార్, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ నన్ను అడుగుతున్నారు. అది ఇంగ్లీష్ మీడియం కాదని నన్ను అడుగుతున్నారు. లైసెన్స్ ఇస్తారా? నన్ను అడిగితే నేను చెప్పా, అమ్మ మీ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు ఏం చెప్పలేదండి. లేదండి మేము ఏదో టీవీలో చూసాం, అడ్వర్టైజ్మెంట్ చూసామంటున్నారు. ఇన్ఫర్మేషన్ అసలు జీరో ఇన్ఫర్మేషన్. అసలు లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా కిర్గిస్తాన్లో? అసలు లైసెన్స్ ఇస్తారా ఎవరా? అసలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు? అసలు రష్యన్స్ ఇండియన్స్ కిర్గిస్తాన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అసలు ఎన్ని సంవత్సరాలు కిర్గిస్తాన్ ఎంబీబీఎస్? అది ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? మీరైతే గుడ్డిగా వాళ్ళు మా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, మా అక్కయ్యలు, లేదా మా బాబాయిలు, లేకపోతే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్. ఇంకొంతమంది అంటారు నా 10,000 మంది డాక్టర్స్ తయారు చేశారు. 10,000 మంది డాక్టర్స్ ఎప్పుడు తయారు చేశారు? వాళ్ళంతా 2027 తర్వాత ఒక్క డాక్టర్ కూడా బయటికి రాలేదు కదా. అదంతా ఓల్డ్ ఏరైనా కదా. ఎంబీబీఎస్ 2028 ముందు వేరండి, 2027 తర్వాత వేరు. 2028 ముందు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. 2027 తర్వాత మీకు రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. ఓకేనండి. 2027 తర్వాత ఎవరైనా బయటకు వచ్చారా? ఎవరు రాలేదు కదా ఇప్పటిదాకా. 27లో వస్తారు కదా వాళ్ళంతా. మరి వీళ్ళకంతా కంపల్సరీ డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా. అసలు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి తెలియాలి. సారీ, ఈ ఎన్ఎంసీ రూల్స్ గురించి అసలు ఫాలో అవుతుందా లేదా? ఫాలో అయితే అసలు ఏ కంట్రీ ఫాలో అవుతుంది? అసలు ఆ కంట్రీ కిర్గిస్తాన్ ఫాలో అవుతుందా లేదా? అసలు డిగ్రీ వ్యాలిడా కాదా? ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా? అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎలా తెలుసుకున్నారు? అసలు ఎలా తెలుసుకోవాలి? సో ఎంబీబీఎస్ అదే చాలా మందికి తెలియదు ఇన్ఫర్మేషన్. అసలు 6 ఇయర్సా, 5 ఇయర్సా, 5.5 ఇయర్సా, ఒక్కొక్క కాలేజ్ ఒక రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు లైసెన్స్ ఇస్తారా ఎవరా? ఎంతమంది తెలుసు అసలు లైసెన్స్ ఎవరని? అసలు 5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఎంతమంది తెలుసు? 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ఎంతమంది తెలుసు? 5.5 ఇయర్స్ అసలు ఏంటి? ఒక కంట్రీలో 5 ఇయర్స్ ఎంబీబీఎస్, ఒక కంట్రీలో 5.5 ఇయర్స్ ఎంబీబీఎస్, ఒక కంట్రీలో 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ఉంటుందా? అసలు లైసెన్స్ ఇస్తారని ఎక్కడన్నా అఫీషియల్గా చెప్పున్నారా? అసలు ఇంగ్లీష్ మీడియమేనా లేదా బైలింగ్వలా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. ఈ డబ్ల్యూడిఎంఎస్లు, డబ్ల్యూఎఫ్ఎంలు ఇవన్నీ అన్అఫీషియల్. మనకు అసలు సంబంధం లేదు. అవి మనకు అసలు సంబంధం లేదు. వాళ్ళు కాదు మీకు సర్టిఫికేట్లు ఇచ్చేది. మన ఎన్ఎంసీ వాళ్ళు, ఎన్ఎంసీ నుంచి ఏమన్నా అఫీషియల్గా డాక్యుమెంట్ కంపల్సరీ కావాలి. అదే తెచ్చుకోమని మన ఎన్ఎంసీ ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. లేదా ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. ఇది తప్పించుకోవడానికి మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేషన్ చేయడానికి, మిస్ఇన్ఫర్మేషన్, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే మ్యానిపులేట్ చేసేస్తారు. ఆ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్ చూడండి, అది చూడండి, ఇది చూడండి, ఫోన్ ఓపెన్ చేయండి, ఇంకో ఫోన్ చేయండి, ఆ ఫోన్ పక్కన ఇంకో ఫోన్ పెట్టండి, ఆడ 3 టిక్కులు నొక్కండి, 2 టిక్కులు నొక్కండి. ఆ టిక్లే నొక్కాల్సిన అవసరంలా. మీకు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఇలా సింగిల్ పేజీలో వచ్చేస్తుంది మీకు. ఇది అఫీషియల్గా ఎన్ఎంసీ నుంచి వచ్చిన డాక్యుమెంట్. ఇది దీంట్లో అసలు ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఇంగ్లీష్ మీడియమా కాదా, లైసెన్స్ ఎగ్జామ్ ఇస్తారా లేదా, అసలు ఏ లాంగ్వేజ్లో రాయాలి, అసలు ఏంటి, వాట్ ఇస్ వాట్ అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. ఒకటే పేపర్, సింగిల్ పేపర్. వెళ్ళేసి ఆ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్ చూడండి, అది చూడండి, ఇది చూడండి, ఏదేదో చూపిస్తారు. ఓకేనండి. దాన్ని మిస్లీడింగ్ అంటారు, మిస్ మ్యానిపులేషన్ అంటారు, దాన్ని మ్యానిపులేషన్ అంటారు, దాన్ని మిస్లీడింగ్ అంటారు, దాన్ని అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అంటారు. దిస్ ఇస్ ద రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్. దీంట్లో రష్యాలో ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ఉంది,
అది ఇంగ్లీష్ మీడియమే కాదా ఉంది, లైసెన్స్ ఇస్తారా లేదా ఉంది, ఆ డిగ్రీ వ్యాలిడే కదా అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు దీంట్లో. మరి కిర్గిస్తాన్ ఎలా చెక్ చేయాలి? ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, ఇంగ్లీష్ మీడియమే కాదా, లైసెన్స్ ఎగ్జామ్ ఉందా లేదా, ఎలా తెలుసుకోవాలి? ఏది సోర్స్ ఏది అసలు? ఆ సోర్స్ తెచ్చుకోమనే మీ కిర్గిస్తాన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్లో అఫీషియల్గా చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్తే ఏంటంటే నేనేదో రష్యా చేస్తున్నా కాబట్టి రష్యాలో అడ్మిషన్ చేయడానికి నేను ఎలా చేస్తున్నాడు, ఆయన ఎప్పుడన్నా రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పాడా, ఆయన లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందని దాని గురించి ఎందుకు మాట్లాడి ఎప్పుడు కిర్గిస్తాన్ గురించి మాట్లాడుతుంటారు. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అవసరం ఉండదు, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ అనేది రష్యన్ లాంగ్వేజ్లో ఉండదు, అసలు లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. నిజంగా చెప్పాలంటే మీకు చెన్నైలో వెళ్తే మీరు ఎంబీబీఎస్ సీట్ వస్తే ఎలా ఉంటుందో అక్కడ తమిళ్, రష్యాలో రష్యన్, సేమ్ లైక్ దట్, దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. మీరు తమిళ్లో సర్వైవ్, తమిళనాడులో సర్వైవ్, తమిళ లాంగ్వేజ్ ఉండాలా లేదా అది మీ ఇష్టం, రష్యాలో కూడా అంతే మీ ఇష్టం అది. ఇప్పుడు ఎంబీబీఎస్ తమిళనాడులో వెళ్తే తమిళ్లో ఉంటుంది, ఎంబీబీఎస్ ఇంగ్లీష్ మీడియం ఉంటుందా, రష్యాలో వెళ్ళి అదే ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి మీరు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం. జస్ట్ మిమ్మల్ని ఏం చేస్తారండి, మ్యానిపులేషన్ చేస్తారు, మిస్లీడింగ్ చేస్తారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఆటోమేటిక్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒరిజినల్గా డైరెక్ట్గా రమ్మంటే ఇదిగో డైరెక్ట్ డాక్యుమెంట్ ఇంతే, ఇక రష్యా గురించి అంటే ఒక డాక్యుమెంట్ చాలు, దట్స్ ఇట్, దిస్ ఇస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. అది తెచ్చుకోమని ఎన్ఎంసీ మీ ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ లేదా డిగ్రీ 100% బికమింగ్ ఫిలిపీన్స్, దట్స్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఫిలిపీన్స్ ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? ఇంతకుముందు ఫిలిపీన్స్ ఎక్కడ చూసినా ఫిలిపీన్స్ ప్రపంచంలో ఫిలిపీన్స్ తప్పితే ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చల్లదు అన్నట్టు చేశారు కదా. మరి ఇప్పుడు ఏమైంది ఫిలిపీన్స్? ఓకేనండి. సో కాబట్టి అసలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకోవాలంటే మీకు ఒకటే ఆయుధం అండి, ఒకటే ఇన్ఫర్మేషన్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా ఏ కంట్రీ వెళ్ళినా ఆ కంట్రీలో డిగ్రీ 100% ఇన్వాలిడ్. అదర్వైజ్ మీరు ఇంక మమ్మల్ని ఏం చేయలేము. కొంతమంది అంటారు ఏమండి కిర్గిస్తాన్లో మా ఫ్రెండ్స్ ఉన్నారండి, మా రిలేటివ్స్ ఉన్నారండి, ఇండియన్ ఫుడ్ అంటే ఇండియన్ మెస్ అంటే కిర్గిస్తాన్లో వచ్చేసరికి అంటే కిర్గిస్తాన్ అంట వామ్ కంట్రీ అంట, అసలు చలే ఉండదంట, అసలు మంచం ఉండదంట. రష్యాలో మాత్రం మంచు పడుద్దంట, రష్యాలో మాత్రం రష్యన్ లాంగ్వేజ్ అంటే, కిర్గిస్తాన్ అసలు ఏ లాంగ్వేజ్ అవసరం లేదంట. కిర్గిస్తాన్లో వచ్చేసరికి ఇంకోటి చెప్తున్నారు, సెక్యూరిటీ అంట. రష్యాలో సెక్యూరిటీ ఉంటుందంటే కిర్గిస్తాన్లో సెక్యూరిటీ ఉంటుందంట. రష్యా అంటే అసలు కిర్గిస్తాన్కి అసలు సాటి రాదంట. అంటే మీకు ఈ మ్యానిపులేషన్ చేయడం అనేది ఆరితేరి ఉన్నారనమాట. మ్యానిపులేషను, మిస్ఇన్ఫర్మేషను, మిస్లీడింగ్ చేయడము, అది నేను చెప్పట్లేదండి, నేను చెప్పట్లా. క్లియర్ కట్గా ఈ వర్డ్స్ అన్ని వాడింది కూడా, ఈ వర్డ్స్ అన్ని వాడింది నేను ఎప్పుడైనా వాడాను. ఈ వర్డ్స్ మిస్ మ్యానిపులేషన్ అని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అని ఎవరు ఎంత ఘోరంగా వాడారు? ఎంబసీ వాళ్ళు వాడారు. ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఏ అడ్వైజరీ రాలేదు. మెడికల్ హిస్టరీలోనే, వరల్డ్ హిస్టరీలోనే ఇంత దరిద్రంగా, ఇంత మరి టూ మచ్గా మిస్మ్యానిపులేషను, ఫాల్స్ ఇన్ఫర్మేషను, మిస్లీడింగు, అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్, ఇంత దరిద్రమైన వర్డ్స్ ఇంతవరకు ఏ ఎంబసీ వాళ్ళ కాబట్టి చూపించండి. ఓపెన్ ఛాలెంజ్. అంటే అసలు ఏ రేంజ్లో మ్యానిపులేషన్ చేస్తున్నారు, ఏ రేంజ్లో మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, ఏ రేంజ్లో అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.